గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ముఖ్యమైన వార్తలు చూస్తున్నట్టయితే కొద్దిసేపటి కిందట సీఎం క్యాంప్ ఆఫీస్, కొత్త క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ కొద్దిసేపటి కిందనే గృహప్రవేశం జరిగింది. దానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్నజీయ స్వామి హాజరయ్యారు ఈ గృహప్రవేశానికి. అది ముఖ్యమైన వార్త అనుకోవచ్చు ఈ రోజుకి. ఇక పెద్ద నోట్ల రద్దు విషయానికి వచ్చినట్టయితే పెద్ద నోట్ల రద్దు అయ్యి నిన్నటికి 15 రోజు, ఈరోజు 16వ రోజు. 15వ రోజు కూడా బ్యాంకుల్లో తర్వాత ఏటీఎంల దగ్గర భారీ క్యూలు కనిపించాయి. ఇప్పటికి ఇంకా హైదరాబాద్కి 500 నోట్లు రాలేదు. తర్వాత సరిపోయేంత 100 నోట్లు లేవు. చాలా చోట్ల 2000 నోట్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా అన్ని ఏటీఎంలలో లేవు. అది పెద్ద నోట్ల రద్దు తర్వాత ఉన్నటువంటి ఎఫెక్ట్ పరిస్థితి. ఇక ఈ పెద్ద నోట్ల రద్దు అటు పార్లమెంట్ ఉభయ సభల్ని కుదిపేసింది. నిన్న 13 విపక్ష పార్టీలన్నీ కూడా పార్లమెంట్లోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేశాయి. తర్వాత మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశాయి. 28వ తేదీన ఈ 13 పార్టీలు అన్ని కలిపి భారత్ బంద్కు పిలిపించాయి. ఇది ప్రధానమైన వార్త. ఆ తర్వాత దీనికి సంబంధించి ఇంకో వార్త సుప్రీంకోర్టులో కేంద్రం వేసిన ఒక పిటిషన్ వేసిన గతంలోనే ఈ పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి వచ్చేటువంటి ఏ కేసునైనా సరే మొత్తం ఢిల్లీకే ట్రాన్స్ఫర్ చేయాలి, కేవలం సుప్రీంకోర్టులోనే విచారించాలని అన్నటువంటి ఆ వినతిపై నిన్న సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. ప్రభుత్వ విన్నపాన్ని అంగీకరించలేదు. హైకోర్టులలో కూడా దీనిపై విచారణ జరగాల్సిందని చెప్పి నిన్న సుప్రీంకోర్టు చెప్పింది. అదొకటి ముఖ్యమైన వార్త. ఆ తర్వాత ఈ పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రజా మద్దతు ఎట్లా ఉందనే విషయంలో అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొన్న రిలీజ్ చేసినటువంటి మోడీ యాప్ ద్వారా చేసినటువంటి సర్వేలో 90% మంది ప్రజలు మోడీకి మద్దతు తెలిపారు, ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. 74% మంది నల్లధన నిర్మూలన చర్యలు అద్భుతంగా ఉన్నాయన్నారు. తర్వాత సర్వేలో మొత్తం 5 లక్షల మంది పాల్గొన్నారు. ఇది మోడీ మొన్నటి యాప్కి సంబంధించినటువంటి సర్వేకి సంబంధించిన రిజల్ట్. అది ఇది ఇంకోటి దానికి సంబంధించి ప్రధానమైన వార్త. తర్వాత ఈ పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ రాష్ట్రాల మీద ఎట్లా ఉందని చెప్పి తెలుసుకునేందుకు అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నటువంటి కమిటీ తెలంగాణలో తిరిగింది, అటు జిల్లాలోను, తర్వాత హైదరాబాద్లోను తిరిగింది. జిల్లాలో తిరిగిన తర్వాత హైదరాబాద్లో చీఫ్ సెక్రటరీతో మీటింగ్ జరిగింది. మనకి రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది. 5,000 కోట్ల రూపాయల చిన్న నోట్ల పంపడని చెప్పి కేంద్రానికి చీఫ్ సెక్రటరీ కోరారు. అదో వార్త ప్రధానమైంది అని చెప్పొచ్చు. ఇక ఇవి కాకుండా ఈ శాసనసభ స్థానాలు పెంచాలని చెప్పి తెలంగాణ, తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ కోరుతుంది. అయితే నిన్న దీనికి సంబంధించి రాజ్యసభలో క్వశ్చన్ వస్తే ఇప్పట్లో శాసనసభ స్థానాల పెంపు సాధ్యం కాదని చెప్పి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారాం వెల్లడించారు. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. పెద్ద నోట్ల రద్దుపై 90% మంది ప్రజలు హ్యాపీగా ఉన్నారా? 90% మంది ప్రజలు సమర్థించారని చెప్పి నిన్నటి మోడీ యాప్ సర్వేలో వచ్చింది. దాన్ని మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి కాసం వెంకటేశ్వర్లు గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు మనతో ఉన్నారు. వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీతో లీడ్ తీసుకొని మిగతా అన్ని ప్రతిపక్షాలన్నీ కూడా పార్లమెంట్లో 2 సభల్ని స్తంభింపజేస్తున్నాయి. నిన్న గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేశాయి. 28న బంద్ పిలుపునిచ్చాయి. కానీ ప్రజలు 90% మంది ప్రజలు మాకు సపోర్ట్ ఉన్నారని చెప్పి మోడీ యాప్ చెప్పిందని చెప్పి కేంద్రం చెప్పుకుంటుంది, ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు అక్కడ సర్వేలో ఒక టెక్నికల్ పాయింట్ ఉంది. మోడీ తీసుకున్న నిర్ణయము పెద్ద నోట్ల రద్దు విషయంలో, పెద్ద నోట్ల రద్దు ఫర్ ద పర్పస్ ఆఫ్ ది ఏది నల్లధనాన్ని అరికట్టడం కోసము, ఉగ్రవాదుల చర్యలను అరికట్టడం కోసం జరిగినటువంటి అంశం ఇది. దీంట్లో మేము కూడా సమర్థించినాం కదా. అంటే నల్లధనాన్ని వెలికి తీయడం కోసం చేసే ప్రతి చర్యను మేము సమర్థిస్తామనే చెప్పినాం. అంటే ఇంక్లూడింగ్ ద ప్రతిపక్షాలు కూడా సమర్థించినాయి. ఇప్పుడు అక్కడ సమర్థన వేరు, సంతోషంగా ఉండడం వేరు. నిర్ణయాన్ని ఎవరు కూడా తప్పుపట్టలేదు, లేదు. పెద్ద నోట్ల రద్దు విషయాన్ని తప్పుపట్టే విషయంలో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. ఏది మన నల్లధనాన్ని బయటికి తీసే విషయం. సో కాబట్టి అంటే తనకు సంబంధించిన సర్వే ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆయనకు అనుకూలంగా వేసుకున్న సర్వే అంటారా మీరు? 100% అదే కదా. ఇప్పుడు తన యాప్లో తను పెట్టుకొని నేను మిమ్మల్ని ఎవరన్నా మొమాట ఉంటుంది, ఎవరు అప్పీల్ అవుతారు, దానికి ఎవరు అటాచ్ అవుతారు, అది కూడా ఒక ఆస్పెక్ట్. అయితే నేను ఏంటంటే ఓవరాల్గా మనము ఒక ఆస్పెక్ట్ చూడాల్సింది ఏంటంటే అవినీతికి, నల్లధనానికి ఎవరు కూడా సమర్థన చేయరు.
దాని ఆస్పెక్ట్లో ఇట్స్ ఓకే. బట్ నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి రిప్రికేషన్స్ ఏవైతున్నాయో దీని విషయంలో ఎవరు హ్యాపీ లేరు. ఇలా హ్యాపీ ఉన్నదంటే రోడ్ల మీద ఎందుకున్నారు, హ్యాపీ ఉన్నదంటే బ్యాంక్ ఉద్యోగుల సంఘం నాయకులందరూ కూడా సుజిత్ పటేల్ బాధ్యత వహించాలి, మోడీ గారు బాధ్యత వహించాలని వాళ్ళు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తారు? లేకపోతే ప్రతిపక్షాలు ఇంతమంది అంటే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి నేతలందరూ కూడా కాకలు తీరని నేతలు కూడా అనేక మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇవాళ ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు, పద్ధతి సరిగా లేదని ఎందుకు అంటున్నారు? ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా కేవలం సమర్థన, నిర్ణయానికి సమర్థన, నిర్ణయంలో ఏ నిర్ణయము? నల్లధనాన్ని అరికట్టే విషయంలో నిర్ణయానికి సమర్థనే ఉంటుంది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మేము కూడా ఫస్ట్ డే మా 1 అవర్ తర్వాత ఇచ్చినటువంటి మా స్టేట్మెంట్లో కూడా, లేకపోతే మా చిదంబరం గారు మాట్లాడినప్పుడు కూడా, లేకపోతే మా పార్టీ స్టాండ్లో కూడా నల్లధనాన్ని అరికట్టడం విషయంలో ఎవరికి అభ్యంతరాలు లేవంటున్నాం. ద వే యూ హ్యావ్ అప్రోచ్డ్ ఈజ్ రాంగ్ అని చెప్తున్నాం మేము. ద వే యూ హ్యావ్ అప్రోచ్డ్ అండ్ ద వే యూ ఆర్ అరేంజ్డ్ ఈజ్ అటర్లీ ఫ్లాప్ అని చెప్తున్నాం. ఇలా మొత్తం ప్రభుత్వ యంత్రాంగము మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా మొత్తం ప్రజలు రోడ్ల మీదకి వచ్చినారు. రోడ్ల మీదకి వచ్చి సరే ఒకరోజు అన్నారు, మీరు 2 రోజులు అన్నారు, మంత్రి గారు 3 రోజులు అన్నారు, వెంకయ్య నాయుడు పెద్ద పేజీలో ఇంటర్వ్యూ ఇచ్చినారు, దాని మీద అయిపోతున్నాయి, కష్టాలు తీరిపోతున్నారు. మరి దీనికి మీరు అడగాల్సిన క్వశ్చన్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారా పడతలేరా అని అడగాల్సింది. అది అడగలే క్వశ్చన్లా, యాప్ల క్వశ్చన్లో అది అడగలేదు. సో అది మీరు పునరాలోచించుకోవాల్సినటువంటి అంశం. దీన్ని ఏదో ఫెయిర్ సర్వేగా నేనేం ట్రీట్ చేస్తలేము, లేకపోతే దీంట్లో టెక్నికల్ పాయింట్ క్వశ్చన్ అడగడంలోనే ఒక లోపం ఉన్నదని నేను భావిస్తాను. రైట్. చర్చలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కూడా వచ్చారు. మీకు వస్తాను. ఏం కాసం వెంకటేశ్వర గారు, మొత్తం మీకు అనుకూలంగా ఉన్న ప్రశ్నలు, పాజిటివ్ ఆన్సర్ వచ్చే విధంగా ఉన్నటువంటి ప్రశ్నలు ఉన్నాయి ఆయనలో. ఇది ఫెయిర్ సర్వే ఎట్లా అంటున్నారు ఆయన? ప్రధానమంత్రి గారు చేసుకున్నటువంటి సర్వే అని చెప్పేసి వాళ్ళ సొంతంగా చేసుకురని చెప్పి ఓపెన్ ఇప్పుడు రేపు ఆన్లైన్లో సర్వే, మీరు మీ ఫీడ్బ్యాక్ పంపండి, ఇవి ప్రశ్నలు, దీనికి సంబంధించినటువంటి అంశము, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పార్లమెంట్లో గొడవ పెడతా ఉన్నారు, పార్లమెంట్ అనేది స్టాల్ చేస్తూ ఉన్నారు, ప్రతిపక్షాలన్నీ కూడా దీన్ని రోల్ బ్యాక్ చేయాలని కొంతమంది, లేదు దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ సమస్యలను మాకు చెప్పకుండా చేసిరని కొంతమంది రకరకాలుగా ఆలోచన చేస్తున్నారు. దీనిపైన మీ ఫీడ్బ్యాక్ ఏంది, నాకు నేరుగా చెప్పండి అని చెప్పేసి ఒక్క ప్రశ్న కాదు 10 ప్రశ్నలతోటి ఒక క్వశ్చన్ రిలీజ్ చేసిండ్రు. అది మీ ఇష్టం ఉంటే వ్యతిరేకంగా చెప్పేది ఉంటుంది, మీరు కూడా ఎక్కువ చెప్పేది ఉంటుంది. చెప్పలేదని కూడా నేను అనుకుంటలేను. 90% చెప్పిరా, ఆ 10% చెప్పిన వాళ్ళు మీరే అనుకుంటున్నారు. మీరు పబ్లిక్ కూడా చెప్పలేదు. అంటే నేను అనుకుంటే 100కి 100% దీనికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఉన్నది. 100కి 100% వారు చెప్పిన మాటలనే. అయితే దీంట్లో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులని మేము చెప్పినాం, ఇబ్బందులు ఉంటాయి, మాకు 50 రోజుల టైం కావాలి. 100% మద్దతు ఉంది అంటే మీరు మళ్ళీ వస్తాను. జీవన్ రెడ్డి గారు, మోడీ గారి సర్వేలో 90% ప్రభుత్వ నిర్ణయం కరెక్ట్ అని సమర్థించినారు, 74% మంది అద్భుతంగా ఉందన్నారు అని చెప్పి ఆ సర్వే ఆయన మోడీ యాప్ సర్వేలో వచ్చిందంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా రిఫరెండం ఓన్లీ యాప్ ద్వారా వచ్చే సర్వేలు కాదు, కొంతమంది ర్యాండమ్ సర్వే తీసుకోవడం కాదు. వాస్తవంగా ఏంటంటే ఇక్కడ నల్లధనాన్ని గౌరవ ప్రధాని గారు వాపసు తీసుకొస్తుంటే ఇక్కడ ప్రజలు కానీ ఎవరు కానీ వ్యతిరేకంగా లేరు దీనికి. కాకపోతే తీసుకొచ్చే విధానం ఏదైతే విధానంలో తప్పులు ఉన్నాయి, విధానంలో మార్పులు ఉన్నాయి, ప్రణాళికబద్ధంగా లేదు, లోపభూయిష్టంగా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం గారు కూడా అదే చెప్పారు, రైతులను ఆదుకోవాలా, మహిళా అకౌంట్లు ఏవైతే ఉన్నాయో అకౌంట్లో వాళ్ళ అన్అకౌంటెడ్ మనీ ఉంది, వాళ్ళ మనీని బ్లాక్ మనీగా పరిగణించొద్దనే సూచనలు ఇచ్చారు. ఇక్కడ నుంచి స్థానికంగా కత్తి వెంకటస్వామి గారి నుంచి ఎక్కడ వారు కూడా అదే చెప్తా ఉన్నారు. వెంకటస్వామి గారు కూడా ఏమన్నారు, ఇలా ఏమంటా ఉన్నారు, లోపభూయిష్టంగా ఉంది, ప్రణాళిక 13 నుంచి 14 రోజులు అయింది. సరే ఇప్పుడు 90% లోపభూయిష్టమైన ఇబ్బందిగా ఉంది అంటున్నాయి, కానీ ప్రజల మద్దతు ఉంది మాకు. మేమేమంటాం 90% ప్రజలు సమర్థిస్తున్నారు అంటున్నారు. మేమేమంటాం అంటే ప్రజలు వారికి సపోర్ట్గా ఉంటే మాకు అభ్యంతరం లేదు, కానీ ప్రజలు ఇవాళ రోడ్ల మీద మీ మీడియా ద్వారానే చూస్తున్నారు. V6 ద్వారా ఏటీఎంల కొరత, 80,000 ఓటు ఏటీఎంలలో 1600 పనిచేస్తూ ఉన్నాయి, 20% పనిచేస్తూ ఉన్నాయి. పాలు కొనుక్కుంటే 500 రూపాయల పాలు కొనుక్కో అంటారు, పెట్రోల్ కొనుక్కుంటే 2000 రూపాయల పెట్రోల్ కొనుక్కుంటాడు, సూపర్ మార్కెట్కి పోతే 2000 రూపాయలే తీసుకుంటున్నాడు. నేను నిన్న ఆర్మూర్ వెళ్ళాను, ఏదో ఒక సంఘ నూతనంగా ప్రవేశానికి వెళ్ళాము. వెళ్ళిన దగ్గర అడుగుతా ఉన్నాం, 2000 రూపాయల నోటు ఉంది, ఆమె ఊరంతా తిరిగి వచ్చిందట. 2000 రూపాయలు నోటు చెల్లుతుంది, కానీ ఆమెకు 100 రూపాయలు కావాలా, 100 రూపాయలు అందుబాటులో లేవు. మేమేమంటామంటే కేంద్ర ప్రభుత్వం స్పందించి దానికి ఆల్టర్నేటివ్ మార్గాలను వెతకండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో 2 లక్షల పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, దాంట్లో కౌంటర్ స్టార్ట్ చేయండి. అటు కాకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కోఆప్షన్
ఏవైతే ఉన్నాయో కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయో దాంట్లో సర్క్యులేట్ చేయండి మనీ. అక్కడ గ్రామాన మండల హెడ్ క్వార్టర్లో జిల్లా హెడ్ క్వార్టర్ అట్లాంటి సూచనలతో ముందరుకొని దాంట్లో సజెషన్ బాక్స్ కూడా పెట్టారు కదా. నిన్న ఏదైతే యాప్లో ఉన్నాయో మీ సజెషన్స్ కూడా కొన్ని అడిగినారు కదా. సజెషన్స్ ఇచ్చినప్పుడు ఇలా చాలా సజెషన్స్ కొన్ని లక్షల వేల సజెషన్స్ వచ్చి ఉంటాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక మీరు పెట్టింది అవునా కదా, సుప్రీంకోర్టులో స్టేని తిరస్కరించింది, మేము ఇట్లా అంటున్నాం అట్లా అంటున్నాం, బ్రహ్మాండంగా ఉన్నాం. బ్రహ్మాండం కాదు, ప్రజలు ఇబ్బందులు లేకుండా ఇక్కట్లు లేకుండా ఉన్న రోజు మీరు చేసిన పథకం చాలా బ్రహ్మాండం అని తెలుస్తుంది. మేమేమంటాం ఇవాళ కాసం వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఈ రాత్రికి రాత్రి మొత్తం నల్లధనం వాపసు వస్తే రాదండి. ఇది కేవలం ద్రవ్యం రూపంలో ఉన్న నల్లధనం మాత్రమే. ఇది కేవలం 20% నల్లధనం మాత్రమే. ఇంకా డాలర్ల రూపంలో ఉంది, ఇంకా విదేశీ ద్రవ్యంలో ఉంది, ఇంకా స్విచ్ బ్యాంకుల్లో ఉంది, ఇంకా బంగారం రూపంలో ఉంది, ఇంకా భూముల రూపంలో ఉంది. ఇవన్నీ రానికి సమయం పడుతుంది. దానికి ఇప్పుడు వారు అన్నారు ఇంకా 10 డిసిషన్స్ ఉన్నాయి మా, ఇది మొదటిదే, ఇది అంతం కాదు ఆరంభం అన్నారు. ఆరంభంలో ఫెయిల్ కాకుర్రి, అంతం కాదు ఆరంభం. మేము ఏకీభవిస్తూ ఉన్నాం, మేము దీనికి వ్యతిరేకిస్తలేం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా లోపటి నుంచి ప్రాబ్లంలోకి వస్తూ ఉన్నాయి. ఇలా రాష్ట్ర రెవెన్యూ మొత్తం పడిపోయింది. కేంద్రం సహాయం చేస్తుందా? రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు భరోసా ఇవ్వండి. ఎస్, ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు జీతభత్యాలకు కానీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఈ సంవత్సరం ఈసారికి 5,000 4,000 ఇస్తాం, లేకపోతే మీరు కట్టే రుణాలు ఆపేయండి, మీకు కొంత వెసులుబాటు ఇస్తాం. మీరు కేంద్రానికి చెల్లించే పన్నులు ఏవైతే ఉన్నాయో అవి ఆపి రాష్ట్ర ప్రభుత్వం ఇది సర్వే 90% పబ్లిక్ ఓకే హ్యాపీ ఉన్నారా? 90% పబ్లిక్ హ్యాపీగా ఉన్నారా? ప్రజలు హ్యాపీగా ఉన్నారని మనం ఎట్లా చెప్తాం? ఒకటి ఎమ్మెల్యే గారు చాలా విషయాలు చెప్పారు. ఒకటి స్పష్టంగా చెప్తున్నా ఏంటంటే దీంట్లో ఇది ఒక్కసారి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో గోప్యంగా తీసుకున్న నిర్ణయం, కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మేము ఒప్పుకున్నాం. దీంట్లో మీరు అన్నట్టు పోస్ట్ ఆఫీసులలో అన్నింటిలో కూడా ఇవాళ డబ్బులు పెడతా ఉన్నారు. మీరు ఒకసారి తీసుకోవడమే ప్రజలకు ఇబ్బందులు కాకుండా ప్రతి పోస్ట్ ఆఫీస్ లో ఖాతాదారులు ఉన్న వాళ్ళకి, మహిళా సంఘాల వాళ్ళకి అందరు కూడా అక్కడి నుంచి డబ్బులు తీసుకోవచ్చు. దీంట్లో క్లియర్ పోస్ట్ ఆఫీస్ లో పెట్టరు, పెట్రోల్ బంక్స్ లలో పెట్టిండ్రు. మూడవది ఏంటంటే 2,500 పెట్రోల్ పంపులో పెట్టారు, 25,000 పెట్రోల్ పంపులు ఫేజ్డ్ మేనర్ లో పెడతారు. ఎందుకంటే ముద్రణ కావాలి. మీ అందరూ తెలుసు, వ్యవహారంలో ఉన్నటువంటి ప్రాబ్లం తెలుసు. ఒకటేసారి ముద్రణ తీసుకొచ్చి పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఫెయిల్ కాదు, దేశానికి సంబంధించినటువంటి అంశం, దేశానికి 130 కోట్ల మందికి సంబంధించిన అంశము ఇది. ఒక మోడీకి సంబంధించిన విషయం, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విషయం, ఎన్డీవీకి సంబంధించిన ఒక 500 మంది ఎంపీలకు సంబంధించిన విషయం కాదు, ఒక 130 కోట్ల మందికి సంబంధించినటువంటి విషయం. ఈ విషయం ఆలోచిస్తున్నప్పుడు మీరు 86% ఉన్నటువంటి 100 నోట్లను 500 నోట్లను రద్దు చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన అంశం కాదు. ఇది కుంభకోణాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన అంశం కాదు. బోపర్స్ కుంభకోణంలో దాచుకున్న డబ్బులంతా తీసుకున్నటువంటి అంశం కాదు. కుంభకోణంలో తీసుకున్నటువంటి అంశం కాదు. కాంగ్రెస్ పార్టీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిని సమర్థిస్తుంది. రాహుల్ గాంధీ చేయమని చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అవినీతి ఈ దేశం సర్వనాశనం కావాలని కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మెయిన్ స్ట్రీమ్ లో కాంగ్రెస్ పార్టీ విధాన నిర్ణయంలో తప్పుంటే సరిదిద్దుకోవడానికి ఇష్టపడతాము. అదే తప్ప కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే నైతికత లేదు. రాహుల్ గాంధీ ఫ్యామిలీ ఎరాళ్ళు కేసులో కోర్టు కేసులో కోర్టు సిబిఐ ఎంక్వైరీ నడిచింది. నిజాలు ఎప్పుడు జీర్ణించుకోలేదు కాంగ్రెస్ పార్టీ. దీంట్లో అవినీతి తీవ్రవాదాన్ని పోషించింది.
తీవ్రవాదాన్ని కాంగ్రెస్ పార్టీ, అవినీతిని పొంచిపోసింది కాంగ్రెస్ పార్టీ, పేద ప్రజలను మెయిన్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ రాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గురించి మీరు మాట్లాడారు. దయ్యాలు వేదాలు వల్లించొద్దు. పోసింది కాంగ్రెస్ పార్టీ, సెక్యూరిటీ మొత్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. దేశం సర్వనాశనం చర్చ చేయడం వల్ల మీరు మాట్లాడడం వల్ల ప్రజలకు ఏమి పోదు. ఒకటి ఒకరితో మాట్లాడడం. రెండోది ఇప్పుడు స్వాతంత్రం వచ్చే గవర్నర్ లైన్ లో ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరు మద్దతు ఇచ్చినారు, ఇంటర్నల్ గా ఎవరు నడిపించినారు, ముసుగు మాత్రం దేశభక్తి, బయట మాత్రం లోపల మాత్రం ఏం చేస్తారు, బయటికి తీద్దామా అంటున్నాయి. వెంకటేశ్వర్ గారు ఇంతగా చెప్తారు దాదాపుగా లక్షల కుంభకోణాలు జరిగినాయి, 20 లక్షల కుంభకోణాలు జరిగినాయని వారు అంటున్నారు. కాంగ్రెస్ మేమేమంటాం సార్, కాంగ్రెస్ వాళ్ళు దాదాపుగా 42 సంవత్సరాలు ఈ దేశాన్ని అత్యంత సింహభాగం పాలించేశారు సార్. 69 సంవత్సరాల పాలకుల కారణంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సార్ సంగప్ప గారు కనీస సౌకర్యాలైనటువంటి విద్య, వైద్యము, రోడ్లు, కొన్ని గ్రామాలకు ఇప్పటికి రోడ్లు లేవు సార్. మంచినీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ దేశం ఉన్నది సార్. మరి ఏం లాభం సార్? ఇప్పుడు ఒకరు తలుపులు తవ్వుకున్నారంటే ఇంకొకరు కిటికీలు తవ్వకపోయారని చెప్పుకునే బదులు ఈ దేశ చరిత్రలో 69 సంవత్సరాల చరిత్రలో మన దేశంలో పుట్టిన వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం, మన దేశంలో ఉన్న వాళ్ళకు హాస్పిటళ్లలో వైద్యం చూపించలేకపోతున్నాం, మన దేశంలో పుట్టిన పిల్లగాళ్లకు విద్యను అందించలేకపోతున్నాం. వీటన్నిటికి కారణం గత పాలకులు కాదా అని అడుగుతున్నాను. నేనేమంటాను అంటే ఇప్పటికైనా, ఇప్పుడు నిన్న మోడీ గారు సర్వేలో వారు ఏమడిగారు సంగప్ప గారు, ఇండియాలో బ్లాక్ మనీ ఉందా? 100% ఉందని చెప్తారు. అవినీతి నల్లధనంపై పోరాడాల్సిన అవసరం ఉందా? ఉంది, 100%. సార్ వారు అడిగిన 10 ప్రశ్నలకు అవుననే సమాధానం ఉంటది. నల్లధనం పోరాడడానికి కేంద్రం చేపట్టిన చర్యలపై మీరేమనుకుంటారంటే చెప్పిరు. ప్రణాళికాబద్ధంగా లేదు, లోపభూయిష్టంగా ఉంది, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సామాన్య ప్రజలకు ఇక్కట్ వచ్చే విధంగా చూడకండి. విల్ఫుల్ డిఫాల్టర్ ఎవరైతే ఉన్నారో దాదాపు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల కోట్లు ఉన్నాయి సార్, ఓన్లీ మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో. నేనేమంటున్నా, మీరు పాజిటివ్ సజెషన్స్ ఇవ్వండి, ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా. నేను కొన్ని 2 విషయాలు ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను సంగప్ప గారు. స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ ట్యాక్సెస్ ఏవైతున్నాయో అని పాత నోట్ల నుంచి వసూలు చేసుకుంటామంటే అనుమతి ఇచ్చింది. ఇవాళ ఖజానా నిండుతుంది, అర్థం చేసుకోండి. హరీష్ రావు గారు మార్కెట్ అడిగితేనే అంటున్నారు, ఎట్లా ఇస్తారు? అడగండి, వెసులుబాటు ఎట్లా కల్పిస్తారు? ఇవాళ ప్రజలు హ్యాపీగా తీసుకుంటా ఉన్నారు. తర్వాత టోల్ ట్యాక్స్ మొత్తం రద్దు చేయమన్నారు, టోల్ ట్యాక్స్ మొత్తం రద్దు చేయాలి. పాజిటివ్ సజెషన్స్ ఇవ్వకుండా నిర్ణయమే మీరు ఎట్లా చేసిరు, ఇది తప్పు అంటే ఎట్లా చేయరు? మేమేమంటాం వెంకటేశ్వర, నిన్న నిజామాబాద్కు కేంద్ర ప్రభుత్వం ఒక బృందం వచ్చిందండి. ఆ బృందం మీరు ఏం చెప్పాల్సిందో చెప్పండి, ప్రజలు ఇక్కట్లే ఉన్నది, ఏ ఇబ్బందులు పడతారు అంటున్నారు. 12 రోజులలో ఇప్పటికి సగం కంటే ఏటీఎంలు పనిచేస్తారు. ఇవాళ లక్ష ఏటీఎంలు పనిచేస్తారు. ఒక ఆర్బీఐ గవర్నర్ గారు 2000 నోట్లు పెడితే పని చేస్తారు. ఒక్క విషయం చెప్తాను, 1,00,000 ఏటీఎంలు ఇప్పటి వరకు పునరుద్ధరించారు. ఇవాళ హైదరాబాద్ 500 కోట్ల రూపాయలు ఇక్కడ వచ్చినాయి. ఈ రోజు నుంచి బ్యాంకులలో కూడా ఇబ్బంది లేకుండా అన్ని సాఫీ వచ్చినాయంటున్నారు. ప్రధానమంత్రి స్వయంగా పెట్టినటువంటి ఒక యాప్ ఆయనే స్వయంగా పెట్టి దాన్ని పబ్లిక్ లో వదిలినారు. ఇప్పుడు దాన్ని పబ్లిక్ ఒపీనియన్ చెప్పండి అని చెప్తే 5 లక్షల మంది పాల్గొన్నారని చెప్తున్నారు. 5 లక్షల మందిలో 90% పాజిటివ్ చెప్పినారు. అంటే వాళ్ళ దేశం కరెక్ట్ అని వాళ్ళకి సమర్థిస్తున్నారంటే ఇంకో 10% కూడా ఏదో టెక్నికల్ ప్రాబ్లం అయి ఉంటుంది. అది కూడా 100% కాంగ్రెస్ పాల్గొంటే వెంకన్న మీకంటే ఇవాళ కూడా ఓట్ల సంఖ్య లేకపోతే బేసిక్ అది మాకే ఎక్కువ. ఇప్పుడు ఇలా క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్, నల్లధనాన్ని అవినీతిని నిర్వహించడానికి నోట్ల రద్దు ఉపయోగపడుతుందా? ఈ క్వశ్చన్ ఎట్లున్నానంటే, మీరు పుట్టింది మీ నాయనకేనా అంటే చెప్తాడు కానీ నో అని చెప్తాడు ఎవడన్నా. అయితే ఎట్లున్నా అంటే నల్లధనాన్ని అవినీతి నిరోధించిన నోట్ల రద్దు ఉపయోగపడే ఒక అంశమా కాదా? ఇది
అవును, మరి కాదని చెప్పండి ఇప్పుడు. కాదని చెప్పండి. అరే కాదని చెప్పండి. ఎట్లా చెప్తారు? రోల్ బ్యాక్ తీసుకోవాలంటే ధర్నా చేస్తారు కదా, కాదని చెప్పండి. రోల్ బ్యాక్ తీసుకోవాలని కొన్ని పార్టీలు అంటున్నాయి, దానికి మీరు సపోర్ట్ చేసి ధర్నాలో కూర్చున్నారు కదా, చెప్పండి. నల్లధనాన్ని నిరోధించడానికి నోట్ల రద్దు ఒక ప్రాసెస్ లో ఒక భాగము. ఓ 10 అంశాలు తీసుకున్నట్టు ఉంటే, అంటే వివిధ చర్యలు తీసుకున్న దాంట్లో ఇది ఒక కూడా అంశమే. ఈ అంశాన్ని ఎస్ అంటాడా, నో అంటాడా? నీ అయ్యకు నువ్వే పుట్టినా, నేను నీకు పుట్టినా అంటే నేను అయ్యకు పుట్టినా అనుకుంటే పక్కన పుట్టినా అని చెప్పాడు ఎవడ. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ 10 క్వశ్చన్స్ కూడా అట్నే ఉన్నాయి. ఒకసారి టెక్నికల్ గా సైన్స్ స్టూడెంట్, బీయింగ్ ఫిజిక్స్ స్టూడెంట్ అండ్ బీయింగ్ పిహెచ్డి ఇన్ ఫిజిక్స్ అండ్ పక్క బిల్డింగ్ అవన్నీ ఇద్దరి, కెమిస్ట్రీ పిహెచ్డి, ఫిజిక్స్ లో పిహెచ్డి. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ క్వశ్చన్ తీస్తే ఎస్ అనే వస్తుంది కానీ నో అని రాదు దీంట్లో. దీంట్లో నో అని రాదు. 90% అట్లా వచ్చిందంటారా? అంతే వచ్చింది. ఆడలేక మధ్యలో ఇట్లనే ఉంటదండి కాంగ్రెస్ పార్టీకి. సగప్ప గారు 2005లో మీ ప్రైమ్ మినిస్టర్ నేను ఒక్క నిమిషమే, మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్నారు. అమ్మ ఇది సాధ్యం కాదని వదిలేసారు. శాతకాలంలో అందరూ ఎందుకు సార్ మాట్లాడేది? కాంగ్రెస్ పార్టీ వెంకయ్యనాయుడు గారు ఒక విషయం చెప్పారు, మడమ తిప్పడం మోడీ రక్తంలో లేదు, పెద్ద నోట్ల ఉపశమనపై ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పోమని చెప్తున్నారు. వెంకటస్వామి గారు, మీరు ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని అభిప్రాయాలు చెప్పినా కూడా మడమ తిప్పేది మా దగ్గర లేదు, మేము వెనక్కి పోమని చెప్తున్నారు. ఈరోజు రాజ్యసభ మీరు పార్లమెంట్ రావాలంటున్నారు కదా, మోడీ ప్రధాని సంసద్ కావు అంటున్నారు కదా, ఈరోజు వస్తా ఏం అడుగుతారో చూస్తారంటున్నారు ఆయన. అంటే నేనేమనంటే ఇక్కడ డిమాండ్లో నోట్ల రద్దు అయి 15 రోజులు అయింది. దీన్ని వెనక్కి తీసుకుని నోట్ల రద్దును పునరుద్ధరణ చేయండి, రద్దు క్యాన్సిల్ చేయమని అడగడం కొన్ని పక్షాలు అంటున్నాయి. కొన్ని పక్షాలు జయలలిత మన మమతా బెనర్జీ అంటున్నది, కేజ్రీవాల్ అంటున్నాయి. కానీ ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ పాలసీ అయితే మేము అది అంటలేము. దానికి ఏమనంటే నేను ప్రత్యామ్నాయంగా ఏదైతే నోట్ల ముద్రణ విషయం దాన్ని టెక్నికల్గా ఆలోచించండి. ఒకసారి టెక్నికల్గా ఆలోచిస్తే ఎన్ని మాసాలు పడుతున్నది. ఇప్పుడు 86% నోట్లు ఏదైతే అనుకుంటున్నామో దాంట్లో మనకి ఇప్పుడు వచ్చినటువంటి పర్సెంటేజ్ దీన్ని అంటే ఇక్కడ నుంచి బ్యాంకుల నుంచి మళ్ళీ ఆర్బీఐకు ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. వాళ్ళకి అసలు దీన్ని ప్రిజర్వ్ చేసేదే కష్టంగా ఉన్నది. వచ్చినటువంటి దాన్ని బ్యాంకు నుంచి పెట్టి దీన్ని బ్యాక్ చేసుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పటి వరకు 500 నోట్లకు 1000 నోట్లకు సంబంధించి ఏదైతే మళ్ళీ వస్తాయి అనుకున్నామో అవి ఇప్పటివరకు ముద్ర 2000కు సంబంధించిన నోట్లను, ఒకవేళ 2000 నోట్లనే మనం కంటిన్యూస్గా దీనికి కంపెన్సేషన్గా పోతే 5 మాసాల టైం పట్టే అవకాశం ఉంది. మరి ఇంకా 500 నోట్లు లేకపోతే 1000 నోట్లు ప్లస్ 50 నోట్లు 100 నోట్లు ప్రింటింగ్ పరిస్థితి ఏంది అంటే ఈ 5.5 మాసాలు 6 మాసాలు ప్రజలు ఇట్లనే ఇక్కట్ల పాలు కావాలన్నా, దేశ ఆర్థిక పరిస్థితి ఇట్లనే కుంగిపోవాలన్నా, దీనికి ప్రత్యామ్నాయంగా ఒక పార్లమెంటరీ కమిటీని కూర్చోబెట్టి దాన్ని ఏదైనా ఒక సొల్యూషన్ చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందా? హరిబరిలో నిర్ణయం తీసుకున్నా, ఇప్పుడు గోప్యమైన నిర్ణయం తీసుకున్నా కూడా మొత్తం ముద్రణ అయిన తర్వాత ఇప్పుడు 2000 నోట్లను ముద్ర చేసింది కదా, అది గోప్యంగానే జరిగింది కదా. అదే గోప్యతతోటి 100 రూపాయల నోట్లను, అదే గోప్యతతోటి ఆల్టర్నేటివ్ 500, అదే గోప్యతతోటి 1000 నోట్లను చేసిన తర్వాత ఇంకో 3 నెలల తర్వాత ఒకవేళ మీరు ఇదంతా అది చేసి ఇంత గోప్యత మెయింటైన్ చేసినాం కదా, ఇదే గోప్యతను మెయింటైన్ చేసి ప్రింట్ చేసి మీరు ఇచ్చినట్టు ఉంటే ఆల్టర్నేట్గా ప్రజలకు ఇబ్బంది రాకపోయేది. మీకు ఎవరినైతే ఇబ్బంది పెట్టాలని మనం అనుకుంటున్నాము, ఎవరిని బయటికి తీయాలనుకుంటున్నాము, ఎవరిని బడాబాబులను తీయాలనుకుంటున్నాము, దొంగ నోట్లను అరికట్టాలనుకుంటున్నాం, వాళ్ళకి నిద్ర పట్టట్లేదు అని చెప్పి మోడీ గారు వెంకయ్యనాయుడు గారు పదే చెప్తున్నారు. ఎవరైతే బ్లాక్ మనీ నిద్ర పడతలేదు, సామాన్యులకు కూడా నిద్ర పడతలేదు. ఏటీఎం దగ్గర పొద్దుగాల 12 గంటల నుంచి రాత్రి, ఇప్పుడు నేను పొద్దున 5 గంటలకు లేస్తాయి చంద్రగా, అర్ధరాత్రి ఏటీఎం దగ్గర ఉన్నారు ప్రజలు. ఎవరు నిద్రపోతున్నారు? ప్రజలు నిద్ర లేకుండా చేయడం కోసమా ఇదంతా చేసింది? మనం సామాన్య ప్రజల్ని ఇబ్బంది నిద్రపోతలేరు అన్నారు మోడీ గారు. సామాన్య ప్రజలకు ఇక్కడ తొలుగుతాయని ఎక్కడున్నాయి? తొలుగుతాయి. ఈ యొక్క ఏదైతే ఈ నిర్ణయం ఉందో, ఈ నిర్ణయం ఎంత తీవ్రత ఉందో మన టీవీలో సాక్ష్యం. నాకు తెలిసి నాకు అనుభవం ఉన్నప్పటి నుంచి ఒక టీవీలో కంటిన్యూ 15 రోజులు ఒకటే చర్చ ఎక్కడ జరగలే. ఎంత పెద్ద విషాదం జరిగినా, ఎంత పెద్ద సంఘటన జరిగినా కానీ 15 రోజులు కంటిన్యూ చర్చ జరుగుతుంది ఇలా నోట్ల రద్దుపై. అంటే అది సమస్య తీవ్రత ఆ విధంగా ఉంది. ఇలా సామాన్య ప్రజలు ఇక్కట్లో పడుతూ ఉంది. ఎస్, నిద్రపోతలేరు, నల్ల కుబేరులు నిద్రపోతలేరు, రాజకీయ నాయకులు నిద్రపోతలేరు, ప్రతి ఒక్కరు బీజేపీ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, అందరు ఉన్నారు.
మేమేమంటామంటే ఇప్పటికి కూడా ఇవన్నీ చర్చలు పక్కన పెట్టి ప్రధానంగా ఏ సమస్యలను ప్రజలకు వచ్చిన సమస్యలను ఇమ్మీడియట్లీగా మనం పరిష్కార మార్గం వెతుకుతాం. ఇప్పుడు ఇందాక చెప్పాం 2.5 లక్షల పోస్ట్ ఆఫీసులో కనుక లావాదేవీలు తీసుకోవడం వేయడం 2 జరిగితే ఈ సమస్య ఇమ్మీడియట్ గా పరిష్కారం దొరుకుతుందని మేము భావిస్తాము. నిన్న చెప్పి 80,000 ఏటీఎంలు నూతనంగా రాబోతా ఉన్నాయి. ఎక్కడున్నాయండి? మొబైల్ ఏటీఎంలు ఎక్కడున్నాయండి? ఇలా ఏటీఎంలే పనిచేయాల్సిన ఏటీఎంలే పనిచేస్తలేవు. ఆ నోటు పరిమాణాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఆ సాఫ్ట్వేర్తో చాలా ఏటీఎంలు ఇలా మూతపడ్డాయి. ఇలా చాలా ఏటీఎంలలో నో ఎక్స్చేంజ్ నో మనీ అని పెట్టి బోర్డులు పెడతా ఉన్నారు. బ్యాంకులు 24 గంటలు ఎందుకు పనిచేయాలి సంగప్ప గారు? ఇలా 5 గంటలు 9 గంటలు ఇంత సమస్య ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ లో కూడా ఆల్టర్నేట్ ఎంప్లాయీస్ కొంతమంది పెట్టి కొని లావాదేవీలే కదా ఇవ్వడం తీయడం కూడా వాళ్ళ దగ్గర క్యాష్ లేదు ఉన్నది. అంటే అది కాదు, బ్యాంకులోనే క్యాష్ లేదు. 5 లక్షలు కాదండి, 5,68,000 కోట్లు, 6 లక్షల కోట్లు, 6.5 లక్షల కోట్లు వచ్చినాయి అంటారు. 6 లక్షల కోట్లలో 30% 40% ఆన్లైన్ అకౌంట్స్ అయితే కదా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కదా, ప్రతి ఒక్కరికి అవసరం లేదు కదా. ఇప్పుడు రావాల్సిన 500 నోట్లు, 200 నోట్లు, 100 నోట్లను మార్కెట్లకు బినామీ ఆస్తులు చాలా వరకు మీరు ఫస్ట్ రోజు చెప్తున్నారు కదా, మొత్తం ల్యాండ్ మీద డైమండ్ మీద డాలర్లు పెట్టాను. ఇప్పుడు బినామీ ఆస్తులపై బినామీ ఆస్తుల చట్టం కూడా తీసుకొచ్చినాం, దాన్ని పటిష్టం చేయబోతున్నాం అంటున్నాను. అప్పుడు బయటకు వచ్చే అవకాశం అవన్నీ తీసుకొస్తేనే అవుతాయి. ఇప్పుడు రూపంలో ఉన్న బినామీ ఆస్తుల విషయంలో కానీ విల్ఫుల్ డిఫాల్టర్ ఉన్నారండి. ఇలా సంస్థకు 60,000 కోట్ల అప్పు ఉంటుంది, 30,000 కోట్ల ఆస్తులు ఉంటాయి. ఎవడబ్బా సొత్తా అండి? సామాన్య ప్రజలు అయితే కదా. ఇలా ఎంతమంది ఉన్నారండి విల్ఫుల్ డిఫాల్టర్స్? కొన్ని లక్షల కోట్లు. మోడీ గారు చూపించిన ఈ సర్వే కాదు, ఆ సర్వేలో పాస్ కావాలా? విల్ఫుల్ డిఫాల్టర్స్ విషయంలో స్విచ్ బ్యాంక్ లో డబ్బులు రావాలి. 9th క్వశ్చన్ చూడండి. అవినీతి వ్యతిరేక కార్యకర్తలు నల్లధనం, అవినీతి, ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నారా? ఇస్తారా? అడుగుతా ఉన్నారు మీ ఒపీనియన్ మీరు చెప్పమని అంటున్నారు. మేమేమంటాం ఇది రిఫరెండం కాదు అంటున్నాం. మీరు నిజంగా సంగబారు మీరు చెప్పినట్టుగా బినామీ ఆస్తులు గాని, బంగారం గాని, భూములు గాని, డాలర్లు గాని, ఇవన్నీ వచ్చినప్పుడే 100% నల్లధనం వాపసు వచ్చినట్టు లెక్క. వాళ్ళు బయటకు వస్తారని దీంట్లో ప్రధానంగా సరే క్వశ్చన్స్ ఏమున్నాయి ఏందనేది వెదర్ మీరు ఎట్లా ఒప్పుకోరు, ఈ డెసిషన్ మీరు వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మోడీని డిఫేమ్ చేయాలనేది మీ యొక్క ఆలోచన. అది సాధ్యం కాదు, అది సాధ్యం కాదు. పబ్లిక్ సామాన్య ప్రజలని ఇబ్బంది పెట్టాలని చేసినటువంటి నిర్ణయం అయితే ఈ దేశం ఇప్పటికే తగలబడిపోయేది. సామాన్య ప్రజలు 86% ఆఫ్ ది పబ్లిక్ ఇలా మోడీ గారి ప్రభుత్వం వెంట ఉన్నారు, మోడీ గారు వెంట ఉన్నారు కాబట్టి ఇది సాఫీగా నడుస్తూ ఉంది. రెండో విషయం ఏం తెలుసా? 12 ఎందుకండి జీవన్ రెడ్డి గారు 12% మంది ప్రజల దగ్గర, 12% మంది కొంతమంది దగ్గర మిగతా సంపదంతా సొంతంతా వాళ్ళ చేతిలో పోయింది సార్. దాన్ని ఎట్లా మీరు ఎందుకు మాట్లాడారు సార్? చంద్రప్ప గారు 12% మంది మాత్రమే ఈ దేశ సంపదనంతా కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని పాలన చేస్తున్నారు సార్. మొత్తం దేశంలో సామాన్య ప్రజలు మెయిన్ స్ట్రీమ్ బ్యాంకింగ్ వ్యవస్థలోకి రావడం మీకు ఇష్టం లేదు. సామాన్య ప్రజలు మెయిన్ స్ట్రీమ్ బ్యాంకింగ్ సిస్టమ్ రావడానికి ఇష్టం లేదు. నేను ఒకటి ఏం చెప్తున్నానంటే ఈ దాంట్లో నేను ఒకటే విషయం చెప్తున్నాను స్పష్టంగా, ఈ ఒక్క విషయంతో నల్లధనం అంతా వెలికి రాదు. అందుకోసమనే మోడీ గారు కొన్ని స్టెప్స్ తీసుకుంటున్నారు. దానికే చెప్తున్నా సార్. కాంగ్రెస్ పార్టీ 1988లో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కానీ దానికి మార్గదర్శకాలు చేయక పక్కకు పెట్టేసింది, మాకు ఎక్కడ ఇబ్బంది వస్తుంది అని చెప్పేసి. కానీ ధైర్యం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కాబట్టి మొన్న చట్టం చేసేసింది. దీన్ని చట్టం ఎన్ని సంవత్సరాల తర్వాత అండి? ఎన్ని సంవత్సరాల తర్వాత చెప్పండి? 25 సంవత్సరాల తర్వాత చట్టం చేసిండు. 25 సంవత్సరాల తర్వాత చట్టం చేసిండు. ఇంప్లిమెంట్ చేసే శాస్త్రం అయితే ఎప్పుడో చేసేవాళ్ళు. ఈ దేశం ఆలోచన చెప్పండి. చట్టం చేయడానికి ప్రయత్నం చేసి వెనకకు పోయిండ్రు. మేము చట్టం చేసుకొచ్చినాం. దమ్మున్న ప్రైమ్ మినిస్టర్ కాబట్టి చట్టం చేసిండు. రేపు అందరితో మాట్లాడుతున్నాడు. బినామీ ఆస్తుల చట్టాన్ని
తీసుకొస్తాడు. ఎవరి ఆస్తి వాళ్ళ చేతి మీద ఉండాలి, ఎవరు కష్టార్జితం వాళ్ళకు ఉండాలి, ఎవరి సొమ్ము వాళ్ళ చేతిలో ఉండాలి. బ్లాక్ మనీ బయటకు వస్తుంది అన్నారు. ఇప్పటిదాకా ఏది బయటకు రాలేదు. ఇంకొక విషయం, నిన్న వీళ్ళందరూ మమ్మల్ని మొత్తుకుంటున్నారు కదా, నిన్న స్విట్జర్లాండ్ ఒప్పందం కుదిరింది స్విస్ బ్యాంక్ తోటి. మొత్తం కూడా ఏ లావాదేవీలైనా సరే 2018లో ఇచ్చిపుచ్చుకుంటున్నాం. ఖచ్చితంగా నల్లధనం ఎంత ఉందో అంత ఇస్తామని జరిగింది కదా సార్. ఇప్పుడు ఏం జరుగుతుందని ఇంపార్టెంట్. 17 లక్షల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయి సంగప్ప గారు, ఇందాక మీరు అన్నారు ఎక్కడ బ్లాక్ మనీ బయటకు. ఎస్, మ్యాండేటరీగా వస్తుంది. 14 లక్షల కోట్ల రూపాయల ద్రవ్య రూపంలో ఏదైతే ఉందో అదంతా బయటకు రావాల్సిందే. రాకపోతే చెల్లుబాటులోకి రాదు. చెల్లుబాటులోనికి రాని 5 లక్షల కోట్ల రూపాయలు ఉంటే కూడా దాన్ని రిజర్వ్ బ్యాంక్ మనం ప్రింట్ చేసుకోవచ్చు. కాబట్టి ఏమంటే ఈ ద్రవ్యం రూపంలో ఉన్నది 100% బ్లాక్ మనీ బయటకు రావాల్సింది, వచ్చి తీరుతుంది. కాకపోతే ఏంటంటే ప్రజలకు ఇక్కడ లేకుండా ఇప్పుడు వాళ్ళ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఇప్పుడు ఏవైతే విధి విధానాలు ప్రవేశపెడతాం, రోజు ఒకటి ఇవాళ పోస్ట్ ఆఫీస్లో డబ్బులు అందజేస్తాను, కోఆపరేటివ్ బ్యాంకులో చేయాలి, సామాన్య ప్రజలకు కష్టాలు లేవు, ఎరువులు కూడా తీసుకోవచ్చు. మొన్నటి ఈ ప్రకటనలో ఈ జీబులలో లారీలలో నింపుకొని ఆ బ్లాక్ మనీ అంటున్నారు కదా, ఆ లారీలలో నింపుకొచ్చి బ్యాంకులో వేస్తారేమో జీబులలో నింపుకొని 5,000, 10,000, 20,000 సామాన్యులు వచ్చినారు కదా. పేదవాళ్ళది ఎవరైతే ఉందో వాళ్ళది వచ్చింది, మిగతాది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పేదవాళ్ళది బ్లాక్ మనీ. మనం దగ్గర పోయి అందరిని అక్క అక్క అని పిలుస్తాము. అక్క ఇంట్లో మనకే మనం కూడా ఫుల్ టైమర్స్ గా పనిచేసినాం, మనకు కూడా అక్కలు పనిచేస్తున్నారు. వాళ్ళు అవసరం లేదు సార్, కాంగ్రెస్ కరెక్ట్ గా ఎవడైతే బ్లాక్ మనీ ఉన్నదో అది రాలేదంటే ఇప్పటి వరకు కూడా రాదు. రోడ్ల మీద బ్యాంకులలో లైన్లు కట్టి డిపాజిట్ చేసుకుంటున్నది. కాంగ్రెస్ నాయకుల దగ్గర ఉంది సార్. ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రి గారి దగ్గర పోయి మొక్కి వచ్చినారు, నా దగ్గర ఉన్నాయి ఎట్లా వైట్ చేసుకోవాలని. ఇవాళ ఏం చెప్తున్నాను, కోట్ల రూపాయల కమిషన్ ఏదైతుందో దాన్ని వెయిట్ చేసుకోవడానికి అందరికంటే ఎక్కువ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న కాంగ్రెస్ నాయకులు. మొత్తం దేశంలో ఎక్కువ మట్టుకు ఆగమైతుంది కాంగ్రెస్ నాయకులు. అత్యధిక 20 లక్షల కోట్ల రూపాయల ఏవైతే స్కాములు చేసిరో సార్, మేము స్కీములు చేస్తున్నాం సార్, వాళ్ళు స్కాములు చేశారు సార్. 1948 నుంచి నేను ఒక వాట్సాప్ లో ఒక వీడియో వచ్చింది. 1948 నుంచి మొన్నటి వరకు ఇలా ప్రభుత్వం ఉన్నంత వరకు వచ్చిన ఏవైతే ఉన్నాయో స్కామ్లు అన్నీ వీళ్ళే సార్. కంప్లీట్ స్కామ్స్ ఎవరైనా ఉన్నాయంటే కాంగ్రెస్. మరి వాళ్ళు పరేషాన్ కాకపోతే నోట్ల రద్దుతో ఎవరు పరేషాన్ అవుతారు సంగప్ప గారు? ఎవరికి బాధ లేదు. మా కంతి వెంకటేశ్వర గారు కాదు ఇక్కడ, వారు వాళ్ళ దగ్గర నల్లధనం అనట్లేదు, వీరు కాదు, వీరు పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు దోసుకున్నారు సార్. జీవన్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల్లోనే 1,000 కోట్లు సంపాదించారని మీరు అంటారు సార్. మరి దేశాన్ని 50 ఏళ్ళు దోసుకున్నారు కదా సార్. మీ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయా సార్? లక్షల కోట్లు ఉన్నాయా సార్? దేశాన్ని అంతా 29 రాష్ట్రాల్లో పరిపాలించారు సార్ 42 సంవత్సరాలు. మరి వీళ్ళు ఎన్ని స్కాములు చేస్తుంటారు సార్? మాది స్కామ్ లో ప్రభుత్వం కాదు సార్, మాది స్కీమ్ లో ప్రభుత్వం. ప్రధాని గారు ముఖ్యమంత్రి గారి యొక్క తెలివితేటలను చూసి తెలంగాణ బిడ్డల యొక్క తెలివితేటలు అంటే తెలంగాణ బిడ్డల యొక్క
మొత్తం కాపాడుతానని ఆంధ్ర బిడ్డ కృష్ణారెడ్డి గారు కత్తి వెంకటేశ్వర స్వామి గారు అరిచి గొప్ప పెట్టాల్సిన అవసరం లేదు. భూమిలో కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్త్య కుంభకోణం, అంతరిక్షంలో 2G కుంభకోణం. ఇది కాంగ్రెస్ కాదు సార్, స్కామ్ల గ్రేస్ సార్ ఇది. ఇప్పుడు సార్ ఈ దేశాన్ని 42 సంవత్సరాలు మీరు పరిపాలించారు సార్. ఒక మాట సంగపారు, మీ V6 లో తీయండి సార్, మొత్తం స్కామ్ల లిస్టు తీయండి. 95% స్కామ్లు కాంగ్రెస్ పార్టీ అయినా వచ్చేయండి. 99 అంట, 99. ఒకటి వీళ్ళకి మిగిల్చుకుంటున్నారేమో, కానీ నేనేమంటున్నానంటే ఈ స్కీములు రావు సార్, మీ స్కాములు మాది స్కీములు. మేము చెప్పిందని ఈ ఉద్దేశం మంచిదని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు అంటున్నాయి. రండి కలిసి పనిచేద్దాం, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తీర్చుదాము. పార్లమెంట్ సాక్షిగా కూడా ప్రధానమంత్రి గారు సహకరించండి, ముందుకు తీసుకుపోదాం. 28 విపక్షాలు భారత్ బంద్ ఇచ్చాయి. మరి ఆ బంద్ కి ఒక 90% మంది ప్రజలు మోడీ గారికి సపోర్ట్ చేస్తే మరి ఆ బంద్ ఎట్లా ఉంటుందో చూడాలి. మరి బంద్ మీద ఎఫెక్ట్ బట్టి కూడా ఆ రోజు ప్రజలు మద్దతు ఇస్తున్నా లేదా అనే విషయం తెలుస్తుంది. ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.